పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు వినగానే అధికార యంత్రాంగమే ఒకసారిగా కుదిపేసేది. ఆయన సోదరుల హవా అంతలా ఉండేది. ఆ గీత దాటితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్న భయం అందరిలో ఉండేది. టీడీపీ నేతలు సైతం పిన్నెల్లి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కేసుల ఊబిలో పిన్నెల్లి సోదరులు చిక్కుకుపోవడంతో వారి వాయిస్ పూర్తిగా మూగపోయింది. పిన్నెల్లి హవా అనేది గతం అయిపోయింది. మరొక ఉదాహరణ మంగళగిరి. ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరే ఓ సెన్సేషన్గా ఉండేది. ఒకప్పుడు ఆయన వర్గం దూకుడుతో వైసీపీ జెండా రెపరెపలాడించింది. కానీ ఎన్నికల ముందు పార్టీ మార్పులు, అంతర్గత గందరగోళాలు వైసీపీని ఈ నియోజకవర్గంలో కుదేలి చేశాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనే సమాచారం స్పష్టంగా లేని స్థితి. ఒకప్పుడు రచ్చరచ్చ చేసిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కనిపించడం లేదు. చంద్రగిరిలో కూడా అదే దృశ్యం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడు కారణంగా వైసీపీకి ఇక్కడ బలమైన పట్టు ఏర్పడింది. కానీ అక్రమ మధ్య వ్యవహారం, అవినీతి ఆరోపణలతో వారి ఇమేజ్ దెబ్బతింది. మరోవైపు టీడీపీ ఇక్కడ మళ్లీ పుంజుకోవడంతో వైసీపీ బలహీనమైంది. గుడివాడలో కొడాలి నాని దాదాపు 25 సంవత్సరాల పాటు ఆధిపత్యం చెలాయించారు. నాని అన్న మాటే చట్టం అనేంతగా ఫాలోయింగ్ ఉన్నా ఇప్పుడు ఆయన ఊసేలేదు. గన్నవరంలో కూడా అదే సీన్. మొత్తం చూస్తే దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ పూర్తిగా కొలాప్స్ అయిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకప్పుడు పటిష్టమైన కాడరు, ప్రబలమైన నాయకత్వం ఇప్పుడు మాయమవడంతో పార్టీకి కొత్త ప్రాణం పోసే సవాలుకు జగన్ ముందుంది. ఈ మౌనం కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పునరాగమం అంత ఈజీ కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.